అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ ఆముదాన్ని ఆశించిన దాసరి పురుగు, పొగాకు లద్దె పురుగు నివారణ, మామిడి తోటల్లో వేసుకోదగ్గ అంతర పంటలు, తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా జాజికాయ జాపత్రి సాగు, వివిధ సుగంధ ద్రవ్యాల సాగులో తూర్పుగోదావరి జిల్లా ఆదర్శ రైతు అనుభవాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నూనె గింజల పంట అయిన ఆముదాన్ని తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో సాగు చేస్తున్నారు. 6 నెలల పంట కాలం కలిగిన ఆముదాన్ని ఖరీఫ్లో జులై మాసంలో విత్తుకున్నారు. ప్రస్తుతం పంట గింజ ఏర్పడే దశలో ఉండగా దాసరి పురుగు, లద్దె పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తున్నాయి. ఆగస్టు నుంచి నవంబర్ మాసాల్లో వీటి ఉధృతి అధికంగా ఉంటుంది. సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా ఖరీఫ్ ఆముదం పంటను ఆశించిన దాసరి పురుగు, పొగాకు లద్దె పురుగులను ఎలా నివారించుకోవాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి. మాధురి. ఖరీఫ్ ఆముదంలో ముఖ్యంగా దాసరి పురుగు, లద్దె పురుగు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క దాసరి పురుగు చిన్న పిల్ల లార్వాలు ఆకుల కింద చేరి తినడం వలన కేవలం ఈనెలు మాత్రమే మిగిలిస్తాయి. తర్వాత దశల్లో ఇది ఆకులపై కానీ, ముడుచుకున్న ఆకులో కానీ, భూమిలో కానీ చేరి కోశస్థ దశలోకి ప్రవేశిస్తాయి. ఈ ఖరీఫ్ ఆముదంలో ఈ యొక్క దాసరి పురుగు ఆగస్టు మాసం నుండి నవంబర్ ఎక్కువగా ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ యొక్క దాసరి పురుగు మనం నియంత్రించుకోవడానికి ట్రైకోగ్రామా అనే పర్ణజీవులు ఎకరాకి 50,000 చొప్పున వదిలి పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవాలి. దాసరి పురుగుని మిత్ర పురుగు అనే మైక్రోప్లిటిస్ అని ఆశించినప్పుడు ఈ యొక్క పురుగు నియంత్రణలో ఉంటుంది. ఎకరాకి 10 పక్షి స్థావరాలని అమర్చుకొని పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవాలి. మొదటి దశల నార్వల నివారించుకోవడానికి అజాడైరెక్టిన్ 1500 ppm అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పురుగు ఒక ఉధృతి మనం ఎక్కువగా గమనించినప్పుడు క్లోలాంత్రినిప్రోల్ 0.3 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా స్పైనోసాడ్ 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పొలం మొత్తం కోసిన తర్వాత పొలంలో ఉన్న చెత్తను కనుక మనం కాల్చినట్టు అయితే ఈ యొక్క కోశస్థ దశలని మనం నివారించుకోవచ్చు. రెండోది వచ్చేసి మనకి ఒక లద్దె పురుగు. ఈ లద్దె పురుగు మనకి ఆగస్టు నుండి స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క లద్దె పురుగు తల్లి పురుగు ఆకులపై గుంపులుగా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన చిన్న పిల్ల లార్వాలు ఆకుల కింద చేరి పత్రహరితాన్ని గోకి తింటాయి. తర్వాత దశలో ఆకులపై రంధ్రాలుగా చేసి జల్లెడ ఆకులుగా మారుస్తాయి. ఈ యొక్క లద్దె పురుగులు పగటి వేళ మొక్కల్లో దాక్కొని రాత్రి వేళ మాత్రమే నష్టాన్ని కలుగజేస్తుంటాయి. ఈ యొక్క పురుగుని నివారించుకోవడానికి మొదటిగా మనము ఎకరాకి 4 నుండి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవాలి. ఆకులపై గుడ్ల సముదాయాన్ని లేదా జల్లెడ ఉన్న ఆకులను వేరి నాశనం చేసుకోవాలి. మొదటి దశ లార్వలు నివారించుకోవడానికి మనము ప్రొఫెనోఫాస్ 2 ml లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే మధ్య దశ లార్వాలు నివారించుకోవడానికి మనము
క్లోలాంత్రినిప్రోల్ 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే మనము ఎదిగిన లార్వాలు ఉన్నప్పుడైతే విషపు ఎర తయారు చేసుకోవాలి. విషపు ఎర అనగా మనం 5 కిలోల తవుడు, అర లీటర్ మోనోక్రోటోఫాస్ లేదా క్లోర్పైర్ఫాస్, అర కేజీ బెల్లం తగినంత నీటితో కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకొని పొలంలో సాయంకాలం వేళ సమానంగా చల్లుకోవాలి. ఈ విధంగా రైతు సోదరులు సరైన సమయాన సరైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే ఆముదంలో అధిక దిగుబడితో పాటు అధిక లాభాలని పొందవచ్చు. ఫలరాజమైన మామిడి తోటల సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతోంది. సాధారణంగా మామిడి తోటలు నాటిన 4-5 సంవత్సరాల నుంచి కాపుకు వస్తుంటాయి. అప్పటిదాకా ఈ తోటల నుంచి ఎలాంటి దిగుబడి రాదు. ఆ సమయంలో చెట్ల మధ్య ఉన్న ఖాళీని ఉపయోగించుకొని కొన్ని రకాల అంతర పంటలను పెంచుకోగలిగితే వాటి నుంచి ఆదాయం పొందే వీలుంటుంది. అంతేకాదు, మన వద్ద ఉన్న భూమిని, నీటి వనరుల్ని సమర్థంగా వినియోగించుకున్నట్లవుతుంది. మామిడి తోటల్లో వేసుకోదగ్గ అంతర పంటల గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. మామిడిలో కానీ అంతర పంటల కింద కానీ గమనించుకున్నట్లయితే ఎలాంటి పంటలు వేసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే మామిడి మనం వేసుకునే దూరాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుందండి. మామిడి కానీ హై డెన్సిటీలో వేసుకునే వాళ్ళు సుమారుగా ఒక ఎకరానికి 200 మొక్కల వరకు పెట్టుకుంటారు. ఆల్ట్రా హై డెన్సిటీ అయితే 500 మొక్కలు 550 మొక్కల వరకు ఒక ఎకరానికి పెడతా ఉన్నాం. ఈ 550 పెట్టినప్పుడు మాత్రము మనం అంతర పంటల కింద వేసుకోవటానికి మనకు అంత అవకాశం ఉండదు. అదే కానీ హై డెన్సిటీలో పెట్టిన 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు మొక్క యొక్క వ్యాప్తి అంత పెద్దగా ఉండదు. కాబట్టి మనం అంతర పంటల కింద ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర, మరి ఔషధ మొక్కలు కానీ తక్కువ కాలపరిమితితో ఉన్న వాటిని కూరగాయ పంటలు కానీ మనం వేసుకోవచ్చండి. అలాగే వేసుకోకుండా మామూలుగా పచ్చిరొట్టె ఎరువులు జీలుగా, జనుమ లేదా నవధాన్యాలు అనేది కూడా వేస్తూ ఉన్నారు. కొద్దిగా ఖరీదుతో కూడుకున్నదే నవధాన్యాలు జల్లివేయటం అనేది ఈ యొక్క పప్పు ధాన్యాల వలన భూమిలోకి నత్రజని శాతము అధికంగా ఫిక్స్ అవుతూ ఉంటుంది. అంటే మనకి కావాల్సిన ఈ గాలిలో నుంచి నత్రజని తీసుకొని భూమిలో నింపే బ్యాక్టీరియా అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క జీలుగా, జనుమ వేసినా కూడాను ఇవి కూడా ఒక రకమైన పప్పు ధాన్యాలే, తక్కువ రేటుతో వస్తాయి. కాబట్టి మనకి ఇవి కూడాను ఈ గాలిలో ఉన్న నత్రజనిని తీసుకొని భూమిలో ఫిక్స్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుందండి. కాబట్టి మనం ఇది వేసుకోవచ్చు. వేసుకోగలిగిన వాళ్ళు నవధాన్యాలు వేసుకోవచ్చు. తర్వాత కూరగాయ పంటలు వేసుకోవచ్చు. బెండ లేదా చిన్న చిన్నవి మనకి క్రీపర్స్ లాంటివి కానీ, దోస ఇలాంటి వాటిని కూడా వేసుకోవచ్చు. లేదంటే మనకి ఆకుకూరలు అనేది ఎక్కువ మనకి తక్కువ కాల పరిమితి, అంటే ఒక 45 రోజుల్లో వస్తాయి. కొత్తిమీర, పాలకూర, చుక్కకూర, మరి ఇట్లాంటి వాటిని కూడాను ఈ షార్ట్ టర్మ్లో మనం వేసుకునే వాటిని చిన్న చిన్న మళ్ళు కట్టుకొని కానీ వాటిని వేసుకోవటం వల్ల కూడాను ఈ అంతర పంటల నుంచి కూడాను మనం కొంత లాభాన్ని అనేది తీసుకోగలుగుతాం. అలాగే దూరంగా వేసుకున్నవారు, అంటే 5x5 మీటర్లు లేదా 10 మీటర్ల దూరంలో వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు అంతర పంట కింద జామ, బొప్పాయి, నిమ్మ ఏదైనా సరే, అంటే ఈ పెద్ద మామిడి మొక్కలు పెరిగే వరకు మనం అంతర పంటల కింద ఈ ఏదైనా చిన్న పండ్ల తోటల్ని మనం వేసుకోవచ్చండి. సుగంధ ద్రవ్యాలంటే మొదటిగా కేరళ రాష్ట్రం గుర్తొస్తుంది ఎవరికైనా. కానీ కేరళకు ఏమాత్రం తీసిపోని విధంగా రకరకాల సుగంధ ద్రవ్యాలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతు ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా జాజికాయ, జాపత్రి సాగు చేపట్టి విజయపదంలో నడుస్తున్నారు ఆయనే ముళ్లపూడి మురళీకృష్ణ. కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో జాజికాయ, మిరియం, దాల్చిన చెక్క, ఆల్ స్పైసెస్తో పాటు అనాసను పండిస్తున్నారు. విభిన్నమైన ఆయన సేద్య విధానంపై మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం.
సుగంధ ద్రవ్యాల సాగులో అద్భుతమైన విజయాలు సాధించి ఇక్కడ ఆదర్శంగా నిలుస్తున్నారు. జాజి పువ్వు, జాజికాయ, అలాగే దాల్చిన చెక్క, పలావాకుతో పాటు మిరియాలు, పైనాపిల్ ఇలా విభిన్న రీతిలో కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర పంట సాగు చేస్తున్నారు. ఈ సాగు విధానం గురించి ఆయన మాటల్లో విందాం. మురళీకృష్ణ గారు, చాలా విభిన్న తరహాలు ఇది. సుగంధ ద్రవ్యాలంటేనే మనం కేరళ గుర్తొస్తుంది. ఈ మెట్ట ప్రాంతంలో చాగల్లి మండలంలో ఎలా మీరు సాగు మొదలెట్టారు, ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు? ప్రజెంట్ ఇప్పుడైతే ఆయిల్ పాము, కొబ్బరి మెయిన్ పంటలండి. తర్వాత కోకో కూడా అంతర పంట. తర్వాత జాజికాయ అంతర పంట కింద కొబ్బరిలోను కోకోలోను రెండిట్లోనూ వేసామండి. వియత్నాం మోడల్ బ్లాక్ పెప్పర్ వేసామండి. తర్వాత పైనాపిల్ కూడా 15 సంవత్సరాల మటు చేస్తున్నామండి. ఇది జాజికాయ పంట అండి. 18 సంవత్సరాల క్రితం వేసామండి. 4th ఇయర్లో ఈల్డింగ్ స్టార్ట్ అయింది. అంటే మనకు సూటబుల్ ఉంది. మళ్ళీ క్వాలిటీ కోసం, టెస్టింగ్ కోసం IISR తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర టెస్టింగ్ చేస్తే ఓకే అన్నారండి. ఓకే అంటే అప్పుడు మళ్ళీ మొక్కలు తీసుకొచ్చామండి. మొక్కలు తీసుకొచ్చి అప్పుడు ప్లాంటింగ్ చేసాం. ఇదేమో 14 సంవత్సరాల మొక్క అండి. ఇది కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ వెరైటీలు అండి. ఈ 2 వెరైటీలు కేరళ అగ్రికల్చర్ వేసాము. తర్వాత ఏమో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ 3 రకాలు వేసామండి. తర్వాత ఏమో మహారాష్ట్ర దబోల్ యూనివర్సిటీ వాళ్ళ రకాలు 2 రకాలు వేసాము. ఫార్మర్స్ రకాలు 4 రకాలు వేసాము. ఇది లాంగ్ స్టాండింగ్ క్రాప్ కాబట్టి 100 years ఉంటుందండి. ఇది మొక్క వేసిన కానీ 4వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యి ఒక 50 నుంచి 60 కాయలు వస్తుందండి. 20 సంవత్సరాలకి 10,000 కాయ ఒక్కో చెట్టు నుంచి దిగుబడి వస్తుందండి. కాయ 2 కింద స్ప్లిట్ అయితేనే కాయ హార్వెస్ట్ అయినట్టు. ఇదేమో అవుటర్ షెల్ అండి. ఇది మేసన్. ఇది పలావ్ పువ్వు అండి. మెడిసినల్ వాల్యూ చాలా ఎక్కువ అండి పువ్వు. ఇది పలావ్ కాయ అండి, జాజికాయ. ఈ జాజికాయ సాగు ఎలా మీరు నిర్వహిస్తుంటారు? ఏమేమి పురుగు మందులు కానీ, ఎరువులు కానీ ఎలాంటి? ఇది జాజికాయ పంట కన్నా పురుగు మందు కానీ, ఎరువులు కానీ ఏది పని లేదండి. ఒక్క పశువుల ఎరువు 2 times ఇయర్లీ 2 times వేసుకుంటే దిగుబడి బాగా వస్తుందండి. అంతేగాని కోకోలాగా ఇది ప్రూనింగ్ పని లేదు. ప్రూనింగ్ చేస్తే 1 year లేట్ అయిపోతే ఈల్డింగ్ రాదండి. అంచేత ఈల్డింగ్ తగ్గుతుంది కాబట్టి అలాగే ప్రూన్ చేసుకోకుండా అట్లాగే వైల్డ్గా పెంచుకోవాలండి. సాధారణంగా మే ఎండింగ్ నుంచి జూన్, జూలై ఎక్కువ మెయిన్ పంటలు వస్తుంది. 2 నెలలే వస్తుంది. మీరు ఎన్ని ఎకరాల్లో ఈ జాజికాయ పంట సాగు చేస్తున్నారు? ఆ ఎన్ని మొక్కల ద్వారా మీకు ఏడాదికి ఎంత ఆదాయం వస్తుంది? జాజికాయ పంట అన్నది మొత్తం 500 మొక్క వేసామండి. ప్రజెంట్ 400 మొక్క ఈల్డింగ్లో ఉన్నాయండి. పామాయిల్లో అంతర పంట కింద ఇది బాగుంది. కొబ్బరిలో అంతర పంటకు ఉంది. పామాయిల్లో మేము ట్రయాంగులర్ మెథడ్లో వేసాం కాబట్టి ఈల్డింగ్ కొద్దిగా తక్కువ. అదే స్క్వేర్ మెథడ్లో వేస్తే మాత్రం విపరీతంగా ఈల్డింగ్ వస్తుంది. కొబ్బరిలో మాత్రం విపరీతంగా ఈల్డింగ్ వస్తుంది. కొబ్బరిలో 8వ సంవత్సరం అయితే దగ్గర దగ్గర 1500-1600 కాస్తుందండి ఒక్కో చెట్టు. మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు? ఇబ్బందులు ఎలా అధిగమిస్తుంటారు? మార్కెట్ ఇబ్బంది అన్నది జాజికాయకి లేదండి. అంటారా ప్రతి వాళ్ళు పలావ్ తినేవాళ్ళే. పలావ్ తినాలంటే కంపల్సరీ వేయాలండి. మాకు లోకల్లోనే మార్కెట్లోనే సరిపోద్దండి. ఇవి హయ్యర్గా పెంచి ఫార్మర్స్ అందరూ వేసుకుంటే విజయవాడ మార్కెట్ ఉంది, లేకపోతేనేమో కొచ్చిన్ మార్కెట్ ఉందండి. కొచ్చిన్ మార్కెట్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్. ఎన్ని 100 టన్నులైనా కొంటారండి. మీకు ఈ 400 మొక్కల ద్వారా ఏడాదికి ఎంత ఆదాయం వస్తుంది? ఈ 400 మొక్కకి ఒక 100 కేజీలు పలావ్ పువ్వు, 300 నుంచి 400 కేజీలు ఏమో నట్టు వస్తుందండి. జాజికాయ పువ్వు అయితేనేమో కేజీ మార్కెట్లో హోల్సేల్ రేటు 2200 అండి. ఈ నట్ అయితేనేమో 600 అండి. ఈ షల్ అవుటర్ షల్ ఉంది కాబట్టి దీన్ని బై ప్రోడక్ట్ల కింద చేసామండి. ఆల్రెడీ సక్సెస్ అయ్యాం. బై ప్రోడక్ట్ల కంటే ఇది మ్యాంగో పికిల్స్లా పెట్టుకోవచ్చండి. సేమ్ పికిల్స్ అట్లాగే వస్తుంది. పులుపు ఒకరితో వస్తుంది. దీన్ని డ్రై చేసి పౌడర్ కింద చేస్తేనేమో శనగపొడి వేసుకుంటారు, అన్నంలో కలుపుకుంటారు, శనగపొడి కింద వస్తుంది. దీని నుంచి జాము జెల్లీ చేసుకోవాలి, కానీ మేము ఇంకా చేయలేదండి జాము జెల్లీ. దీని నుంచి వైన్ చేసుకోవచ్చండి. ఇది హెల్త్ పర్పస్ కాబట్టి ఇది క్యాన్సర్ ప్రివెంట్. జాజికాయ అన్నది క్యాన్సర్ ప్రివెంట్. అంచేత వైన్ చేసిన హెల్త్కే ఉపయోగిస్తారు కానీ దేనికి ఉపయోగించరండి. దీన్ని హోమ్మేడ్ వైన్ అండి. మేము రకరకాల మోడల్స్లో మొక్కలు ప్రాపగేషన్ చేసుకుంటానికి మేము ప్రయత్నించాము. ఎయిర్లింగ్ మెథడ్లో ఈ కప్స్ కట్టామండి. కప్పు ఇది పూర్తిగా సక్సెస్ అయిందండి 100%. ఇది ఏమో ఈ సంవత్సరమే కట్టామండి. లాస్ట్ ఇయర్ అయితేనేమో గ్రాఫ్టింగ్ కట్టాం. బడ్డింగ్ కడితే బడ్డింగ్ ఎక్కువ ఫెయిల్ అయిపోయింది. గ్రాఫ్టింగ్ సక్సెస్ అయ్యాం కానీ తక్కువ మెటీరియల్ వస్తుంది. ఉండి కొద్ది లేబర్ మెయింటెనెన్స్ అన్నది చాలా కష్టం ఉంది. అంచేత ఇది లేబర్ మెయింటెనెన్స్ చాలా నిల్ అండి, చాలా నెగ్లిజిబుల్.
నెగ్లిజిబుల్ కాబట్టి ఈ పంట వేసుకున్నాం కాబట్టి సక్సెస్ అయ్యాం కాబట్టి ఇది అందరూ వేసుకుంటాకి అనుకూలంగా ఉంటుందని మా అభిప్రాయం అండి. మురళీకృష్ణ గారు, మీరు ఈ మొత్తం ఎంత విస్తీర్ణంలో మిరియాల సాగు చేస్తున్నారు, ఆ వివరాలు ఏంటి? మేము 60 సెంట్లు నేలలో షేడ్ నెట్ వేసి సిమెంట్ పిల్లర్స్ వేసి వియత్నాం మోడల్లో కల్టివేట్ చేస్తున్నామండి. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ వారు తర్వాత డైరెక్టర్ నిర్మల్ బాబు అని ఆయన రికమెండ్ చేశాడు. 14 రకాలు మాకు ఇచ్చాడండి. ఇది విజయ అండి, అంత పెర్ఫార్మెన్స్ కాదండి. తర్వాత శక్తి, ఇది పెర్ఫార్మెన్స్ లేదు, తక్కువ అండి. ఇదేమో తేవం అండి. తేవం అన్నది పెర్ఫార్మెన్స్ అన్నిట్లోనూ ఇది బ్రహ్మాండమైన వెరైటీ. దిగుబడి దగ్గర ఒక స్పైక్ వచ్చి 50 నుంచి 60 గింజలు ఉంటాయండి దీంట్లో. పౌర్ణమి అన్నది పెర్ఫార్మెన్స్ తక్కువ అండి. ఇది గిరిముండ, అంత పెర్ఫార్మెన్స్ లేదండి. ఈ శ్రీకర్ అన్నది నెంబర్ 2 కింద ఉందండి. ఇది దిగుబడి ఎక్కువ అండి, పెద్ద స్పైక్స్ వస్తాయండి. PLU2 వెరైటీ, పంచమి అన్న వెరైటీ. ఇది 360 పోల్స్ వేసామండి. దగ్గర ఒక పోలికి 4 చొప్పున 1800 మొక్కలు పెట్టామండి. పూర్తి ఆర్గానిక్కే చేస్తున్నామండి. జీవామృతం ఒకటి, వర్మీ కంపోస్ట్ ఒకటి, బయో ఫెర్టిలైజర్స్ అంటే NPK బ్యాక్టీరియాలు, ట్రైకోడర్మా, సూడోమోనాస్ కూడా వేస్తామండి. దీనివల్ల చేస్తాం కానీ వేరే ఏ కెమికల్ అనేది వాడవండి. ఇది 60 సెంట్లకి లాస్ట్ ఇయర్ అయితే 500 కేజీలు వచ్చింది. కేజీ 700 రూపాయలండి. ఇది దిగుబడితో సహా మేమేం చేస్తామంటే ప్లాంట్ మెటీరియల్ కోసం ఇవ్వండి ఇట్లా వచ్చిందండి. ఇది ప్లాంట్ మెటీరియల్ కోసం ఇది కట్ చేస్తాం. టాప్ షూట్, ఇది టాప్ షూట్ అండి. ఇది బుష్ పెప్పర్ అండి. ఒకే చెట్టులోంచి 3 ప్లాంట్ మెటీరియల్ తీసుకొచ్చాను. బుష్ పెప్పర్ కింద, ఆర్థో టాప్ కింద, రన్నర్ షూటర్ కింద. ఈ ఆర్థో టాప్ అయితే 1 ఇయర్లో బేరింగ్కి వస్తుందండి. ఇదేమో 2 మంత్స్లో బేరింగ్కి వస్తుంది బుష్ పెప్పర్ అన్నది. రన్నర్ షూటర్ ఏమో 3.5 ఇయర్స్కి వస్తుందండి. మిరియం అన్నది ఇలాగ పైకే చూడాలండి కాడ, అంతేగాని ఇలా వచ్చింది అనుకోండి, దీనికి ఎక్కడా ఫ్లవరింగ్ రాలేదు, ఇది రాదండి. అంచేత ఇటువంటి కొమ్మలన్నీ తీసి మనం ప్లాంటింగ్ మెటీరియల్ కింద వాడతామండి. కోకో డీకంపోజ్డ్ మెటీరియల్ కవర్లో పోసి దీంట్లో కట్ చేసి ఆర్థో టాప్ పెడతామండి. ఆర్థో టాప్ వేసుకుంటేనే 1 ఇయర్కి వస్తుంది. ఇట్లాగా ఫార్మర్స్ లెవెల్లో హ్యూమిడిటీ ఛాంబర్ లాగా ఒకటి క్రియేట్ చేసి 90% హ్యూమిడిటీ ఉండేటట్టు ఇలాగ 20 days 25 days మనం హ్యూమిడిటీ చేస్తేనే రూటింగ్ వస్తుందండి. రూటింగ్ వచ్చిన తర్వాత మనం ఓపెన్లో మళ్ళీ దీంట్లో తీసి ఓపెన్లో పెట్టి 1 month ఓపెన్లో పెడితేనే రూటింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అవుద్ది. అప్పుడు ప్లాంటింగ్ మెటీరియల్ రైతులకు కానీ మేము వేసుకుంటానికి కానీ ఎవరికైనా ఇస్తాం. మీరు ఈ మొత్తం మిరియాల దిగుబడులు ఎక్కడ విక్రయిస్తుంటారు? మార్కెటింగ్ ఎలా ఉంది? మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇది మిరియాలు అన్నది మార్కెటింగ్ అస్సలు ఇబ్బంది లేని పంట. రైతు మురళీకృష్ణ 15 ఏళ్ల క్రితమే కేరళ నుంచి పైనాపిల్ కూడా తెచ్చి తన పొలంలో నాటారు. ఏటా అద్భుతమైన ఫలసాయం అందిస్తున్నాయి, చక్కటి ఆదాయం కూడా సమకూరుతోంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా రైతు మాటలు విన్నాం. ఎంత విస్తీర్ణంలో మీరు పైనాపిల్ సాగు చేశారు, దాని దిగుబడి ఎలా ఉంది, ఆదాయం ఎలా ఉంది? ఈ కొబ్బరిలోను ఓపెన్లోను రెండిట్లో వేసామండి. ఇప్పుడు కొబ్బరిలో వేరే చోట ఉంది 1/2 ఎకరం, ఇదేమో 1/2 ఎకరం అండి. ఇది ఓపెన్లో వేస్తే 4500 పిలగబడుద్ది. స్వీట్ వెరైటీ అంటే TSS 18 to 20% TSS వస్తుందండి. మే, జూన్, జూలై వస్తుందండి మామూలు పంట. ఇదేమో ఎర్లీగా వస్తుంది, అంటే మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు వస్తుంది పంట. ఈ దిగుబడి అన్నది 1.5 kg కాయ వస్తుంది. చిన్నకాయ అయితే కేజీ వస్తుంది. ఈ సాగు ఎలా చేశారు? దాల్చిన చెక్క సాగు, దీని వివరాలు ఏంటి? ఎన్ని వెరైటీలు తెచ్చారు? ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? ప్రస్తుతం 500 మొక్కేసి ఆయిల్ పామ్ తోటలో అంతర పంట కింద వేసామండి. ఇది పిట్ మెథడ్లో 6 మొక్కల కాడ నుంచి 9 మొక్కలు అకామిడేట్ చేసామండి. ఒక పిట్టికి రౌండ్గా పిట్టు 2.5 అడుగులు వెడల్పుతోటి. ఈ పిట్ మెథడ్ ఎందుకు చూస్ చేసామంటే అండి, మామూలుగా ఓపెన్ వేస్తే కొమ్మలు ఎక్కువ వస్తాయి. కొమ్మలు ఎక్కువ వస్తాయి అంటే మనకి కాదు, ఇంత లెంగ్త్ రాదు కాబట్టి బార్క్ తీయాలంటే, అడుగు బార్క్ తీయాలంటే ఇది ఇక్కడి నుంచి ఈ అడుగు రౌండ్గా రావాలంటే ఈ టైప్ చేస్తేనే కానీ పిట్టి మెదడు దీనికోసం వేస్తామండి. ఇది ఎక్కడైనా నీడలో అయినా పండుతుంది, మాదిరి ఎండలో అయినా 35 degrees 40 degrees వరకు తట్టుకుంటుందండి. ఇది ఫస్ట్ 2 yearsకి వస్తుందండి. తర్వాత నుంచి సంవత్సరంన్నర తర్వాత ర్యాటూన్ ప్రతి కొమ్మకు ర్యాటూన్ 2 పిలకలు 3 పిలకలు వస్తాయి కాబట్టి ఇది బార్క్ తీసుకుంటాక ఉపయోగం అండి. ఇలాగ రౌండ్గా తీసి అడుగు వెడల్పు
పొడుగులో తీసి రౌండ్గా తీస్తే ఒక స్టిక్ కింద రూపంలోకి వస్తుందండి. ఈ ప్లాంట్కి ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏది పని లేదు. ఈ చెట్టు ఉందంటే 400 గ్రాముల దాకా ఎండు దాల్చిన చెక్క వస్తుంది. దాల్చిన చెక్క మార్కెట్లో ఇప్పుడు 800 నుంచి 900 రూపాయలు దాల్చిన చెక్క సిలోన్ సినమన్ వెరైటీ. ఇప్పుడు వరకు ఒక కటింగ్ అయింది, 2వ కటింగ్లో ఉన్నామండి. మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు? మార్కెటింగ్ లోకల్లోనే చాలండి. ఇప్పుడు మీరు సాగు చేసిన జాపత్రి పువ్వు, అలాగే కాయ, అలాగే దాల్చిన చెక్క, పలావాగు చెట్టుతో పాటు మిరియాలు, తర్వాత పైనాపిల్, ఇవన్నీ కూడా కేరళ నుంచి తెచ్చి నాటారు. ఆ మార్కెటింగ్ కానీ ఆదాయం కానీ మీరు అనుకున్న సమకూరుతుందా? ఇంకా మిరియంలోనే ఇంకా అనుకున్న దిగుబడి రాలేదు. అన్నింటిలో అనుకున్న దిగుబడులు వచ్చినాయి. లోకల్ మార్కెటే మాకు సఫిషియెంట్ అండి. మీరు రైతులు మిగతా వారు మీ చుట్టుపక్కల అంటే సంప్రదాయ సాగు చేస్తున్నారు, కొబ్బరి కావచ్చు, ఇలా ఉద్యానవన పంటలు, పామాయిల్ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రయోగాత్మకంగా దాదాపు 18 సంవత్సరాల క్రితమే మొదలెట్టారు. ఇప్పుడు రైతులు మిమ్మల్ని చూసి ఏమంటున్నారు? వారు ఈ సాగు విధానంలో దిగారు కొంతమంది. ఇది రకరకాల మోడల్లో వేసాం కాబట్టి రకరకాల ఒరిస్సా నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి 3 స్టేట్ల నుంచి విపరీతంగా వస్తున్నారండి. వచ్చి చూసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ నేర్చుకుంటున్నారు. ఇది రైతు ముల్లపూడి మురళీకృష్ణ విజయగాథ. కేరళ నుంచి సుగంధ ద్రవ్యాల మొక్కలు తీసుకొచ్చి తన వ్యవసాయ క్షేత్రంలో చాలా విజయవంతంగా సాగు చేస్తున్నారు. అత్యధిక దిగుబడులు పొందుతున్నారు. అలాగే ఆదాయం కూడా స్థానిక మార్కెట్లోనే ఈ దిగుబడులన్నీ కూడా విక్రయించి ఆదాయం పొందుతున్నారు. ఈయన్ని అనుసరించి కూడా మిగతా రైతులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈ క్షేత్రంలో పరిశీలించి ఈ రైతు విజయగాథ తెలుసుకుని వారు కూడా సాగులో దిగుతున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో డిజిటల్ సర్వే ప్రారంభమైంది. జియో ఫెన్సింగ్ ఆధారంగా పంట పొలాల ఈ క్రాప్ బుకింగ్ జరుగుతోంది. డిజిటల్ సర్వేతో సాగు విస్తీర్ణం, పంట దిగుబడి ఇలా అన్ని వివరాలు ఖచ్చితంగా నమోదు చేయబడతాయంటూ వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అలానే సాగు భూములు ఎన్ని ఉన్నాయి, చేపలు, రొయ్యల చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అనేవి ఖచ్చితంగా తెలుస్తాయి. దీనివల్ల పంటల సాగు వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల వర్తింపునకు సరైన వివరాలు తెలుస్తాయంటూ నెల్లూరు జిల్లా వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. డిజిటల్ సర్వే అనేది మొబైల్ ఆధారిత, అంటే జియో ఫెన్సింగ్ తోటి మనము ఈ క్రాప్ బుకింగ్ చేయడం జరుగుతుందండి. క్రాప్ బుకింగ్ అంటే ఈ క్రాప్ బుకింగ్లో మనం పంటల విస్తీర్ణము, దిగుబడి, మళ్ళీ ఉత్పత్తి, పంట పొలాల్లో నిల్వ చేసిన ధాన్యం గురించి, అదే నూనె గింజల గురించి కరెక్ట్గా ఏ క్రాప్ కింద ఎంత పంట పడింది, దానికి ఎంత దిగుబడి వచ్చింది అనేది ఎస్టిమేట్స్ అనేది కరెక్ట్గా తయారు చేసుకోవడానికి, అదేవిధంగా మన ఏరియాని బట్టి మన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, వీటన్నిటిని ఆధారంగా రేపు జీవీఐని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈ డిసిఎస్ సర్వే అనేది, డిజిటల్ క్రాప్ సర్వే అనేది ఉపయోగపడుద్ది. దీంట్లో ఈ సంవత్సరం మనకి 100% ల్యాండ్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవడానికి గాను 100% ల్యాండ్ పార్సల్స్ని డిజిటల్ సర్వే చేయమని చెప్పేసి మన గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇప్పటికి మనం 50% దాకా మనము చేయటం జరిగింది. దాదాపు 11 లక్షల ల్యాండ్ పార్సిల్స్ మన జిల్లాలో ఉన్నాయి. ఇప్పటికి 5 లక్షల దాకా మనం కంప్లీట్ చేసుకున్నాము. ఈ నెలాఖరు దాకా మనకి టైం ఇవ్వబడింది కాబట్టి మిగతా 5 లక్షలు కూడా మనం కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం డిజిటల్ క్రాప్ సర్వేలో ఏ ల్యాండ్లో పొలం ఉంది, ఏది ల్యాండ్లో ఆక్వాకల్చర్ ఉంది, ఏ ల్యాండ్లో సెరికల్చర్ ఉంది అనే దాన్ని క్లియర్ కట్గా మనం 100% హార్టికల్చర్ ఏరియా ఎంత ఉందనేది మనం 100% మనం తెలుసుకోవడం ద్వారా ఈ పంటల గురించి వివరాలు ఒకటే కాకుండా రాబోయే సీజన్కి మనకి ఏవేవి ప్రణాళికలు తయారు చేసుకోవాలనే దాన్ని తెలుసుకోవడం కూడా ఖచ్చితత్వంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ క్రాప్ బుకింగ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు రైతులకి కరెక్ట్గా ల్యాండ్ డీటెయిల్స్ అంటే వాళ్ళకి ఈరోజు మనము యూరియా ఉంది, ఆ ఈ క్రాప్ బుకింగ్లో చేసిన దాన్ని బట్టే మనకి వాళ్ళకి ఎంత పొలం ఉంది, ఎంత ఉందనేది మనం దాన్ని ఆధారంగా చేసుకొని రేపు యూరియా కూడా మనం రేపు సీజన్లో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. అంటే ఒకవేళ వెబ్లాండ్లో అతనికి తక్కువ పొలం ఉంది కానీ అతని కల్టివేషన్లో ఎక్కువ పొలం ఉంది, ఆ ఈ క్రాప్ బుకింగ్ చూసుకొని మనం అతనికి రేపు రికమెండెడ్ క్వాంటిటీస్లో యూరియా ఇవ్వడానికి ఉపయోగపడుద్ది అనమాట. అదేవిధంగా ఈ క్రాప్ బుకింగ్ అనేది కూడా మిగతా అన్ని స్కీములకి, అంటే విత్తనాలు పంపిణీ కార్యక్రమం అవనండి, పంటల బీమా కార్యక్రమం అవనివ్వండి, పంటల బీమాకు కూడా ఈ క్రాప్ బుకింగ్లో వచ్చిన డేటా ప్రకారమే బీమా అనేది కూడా రేపు వర్తిస్తుంది అనమాట స్కీమ్లో ఎన్రోల్ అయిన ఫార్మర్స్కి. పంట లేకపోయినట్టయితే పంట వేయలేదనే ఇస్తాం అతను రైతు, ఖాళీ ఎంటీ ల్యాండ్ ఉంటుంది, కరెంట్ ఫాలో కింద మనం రికార్డ్ చేయడం జరిగింది. పంట వేసుకున్న రైతులకి మనము వేసినట్టుగా రికార్డ్ అవుద్ది కాబట్టి మిగతా అన్ని
ఇవి కూడా అతనికి వర్తిస్తాయి అన్నమాట. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.